ఈ రోజున విశాఖపట్నంలో దాదాపు 10,000 మంది పోలీస్ సెక్యూరిటీ మధ్య దాదాపు 1200 సీసీటీవీ కెమెరాల మధ్య ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ కంట్రోల్ రూమ్, అంటే ప్రధాని మోడీ గారు కూడా వస్తున్నారు కాబట్టి భద్రత దృష్ట్యా అన్నిటి దృష్ట్యా యోగా డే సెలబ్రేట్ చేశారనమాట. దాదాపు 3 లక్షల మంది ఒకటేసారి పార్టిసిపేట్ చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక గ్యాదరింగ్ అని చెప్పొచ్చు అనమాట. దీనిలో స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే ప్రత్యేకంగా 25,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేశారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనమాట. ఇది చాలా గొప్ప అద్భుతమైన ఫీట్ గా భావిస్తున్నారు అనమాట. దీనిలో దాదాపు విశాఖపట్నంలో 26 కిలోమీటర్ల మేర యోగా మ్యాట్స్ వేసేసారు కంప్లీట్ గా అనమాట. మనందరూ తెలుసు మెంటల్ హెల్త్ కి, ఫిజికల్ హెల్త్ కి, స్పిరిచువల్ హెల్త్ కి యోగా చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా మనకి రకరకాల యోగాలు ఉన్నాయి. రాజయోగా, హఠ యోగా, క్రియా యోగా, కర్మ యోగా, భక్తి యోగా, జ్ఞాన యోగా, కుండలిని యోగా, మంత్ర యోగా, ఇలా రకరకాల యోగాలు ఉన్నాయి. ఏది ప్రాక్టీస్ చేసినా అది గొప్ప విషయమే. యోగా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ అంటాం. అంటే మన శరీరాన్ని, మన మనసుని, మన యొక్క ఆలోచనని అన్నిటినీ బాగు చేసే శక్తి యోగాకు ఉంటుంది. మతాలకు అతీతం, కులాలకు అతీతం, ప్రాంతాలకు అతీతం. ప్రపంచానికి ఇప్పుడు యోగా అవసరం. ఇది ఇండియా యొక్క సాఫ్ట్ పవర్ అనమాట. యోగా డిప్లొమసీ, యోగా అనేది భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్ అని కూడా చెప్పుకోవచ్చు. యోగా ఆంధ్ర అనేది ఇంత సక్సెస్ అయినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి.